ఫిబ్రవరి 19 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నేను నిన్ను బాధపరిచితిని, నేను నిన్నిక బాధ పెట్టను. నహూము 1వ అధ్యాయం 12వ వచనం. ఏ బాధకైనా ఒక హద్దు ఉంటుంది. దేవుడే దాన్ని పంపిస్తాడు, దేవుడే దాన్ని తీసేస్తాడు. ఈ బాధ ఎప్పుడు నివారణ అవుతుందా అని నిట్టూరుస్తూ కూర్చున్నావా? మన దుఃఖకాలం ఖచ్చితంగా అంతమైపోతుంది. ఈ దీనమైన భూలోక జీవితాన్ని మనం ముగించినప్పుడు మన దుఃఖానికి తెరపడుతుంది. కాబట్టి నెమ్మదిగా ఉండి కనిపెడదాం. ప్రభువు రాకడ వరకు ఆయన చిత్తంలో ఓపిగ్గా సాగిపోదాం. మనల్ని మన పరలోకపు తండ్రి ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో అది నెరవేరినప్పుడు శిక్షించే దండాన్ని మన దగ్గరుండి తీసేస్తాడు. మన బుద్ధిహీనతను సరిచెయ్యటానికి కొరడాతో మనల్ని కొడతాడు. ఆ పని పూర్తయ్యాక ఇక దెబ్బలుండవు. ఒకవేళ పరీక్ష నిమిత్తం మనం బాధింపబడితే ఆ సమయంలో మనకు అనుగ్రహింపబడిన కృపలు దేవుని మహిమపరుస్తాయి. ఆయన కీర్తికి మనం సాక్షులుగా ఉండేటట్లు దేవుడు మనలో కార్యం చేసిన తర్వాత ఆ బాధ ఆగిపోతుంది. మన ప్రభువుకు చెందవలసిన ఘనత ఆయనకు ఆరోపించేంతవరకు మనం ఆ బాధలను సహించుకోవాలే గాని అవి వెంటనే తొలగిపోవాలని కోరుకోకూడదు. ఈరోజు ప్రశాంతంగా ఉండొచ్చు, మరో క్షణంలో మేఘాలు ఆవరించి సముద్రంలో అలజడి కలకవచ్చు. ఎగసిపడే కెరటాలు పైనెగురుతూ ఉన్న పక్షులకు తగులుతూ ఉంటాయి. ఈ విధంగా దీర్ఘకాలం శ్రమలు కలిగిన తర్వాత గోధుమలు కోయబడి కొట్టలో కూర్చబడతాయి. దుఃఖకాలం పూర్తయిన తర్వాత సంతోషంతో పంట కోస్తాం. శ్రమ తర్వాత సంతోషం కలుగుతుంది. రాత్రిని పగలుగా మార్చటం మన ప్రభువుకేమీ కష్టం కాదు. మేఘాలను ఆవరింపచేసే ఆ ప్రభువే ఆ మేఘాలను తొలగింపచేయగలడు. కాబట్టి మనం సంతోషంగా ఉందాం. ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి కదా. భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ మనం హల్లెలూయా చెబుదాం.